అందుకు నమస్కారం. ఇటీవల కాలంలో 2 ఫొటోస్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ 2 ఫొటోస్ బేస్ చేసుకొని ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా. ఫస్ట్ ఫోటో చూడండి, సెకండ్ ఫోటో కూడా చూసారు. 2 ఫొటోస్. దీంట్లో ఒక ఫోటో మీరు త్వరగా గుర్తుపడతారు, ఎందుకంటే బాగా వైరల్ అయింది ఆంధ్రాలో. ఇంకొకటి ఇంకో రాష్ట్రం. వెళ్దాం ఆ ఫోటోకి తర్వాత వెళ్దాం. ఈ ఫస్ట్ ఫోటో ఏంటంటే మన విజయనగరం రాజకుమారుడైన అశోక్ గజపతి రాజు గారిది. 72 years ఆయనకి. సో ఆయన ఫ్యామిలీతో ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం పేషెంట్స్తో ఎదురు చూస్తున్న ఫోటో. సో ఇది చాలా పాపులర్ అయింది, నేషనల్ మీడియాలో కూడా పాపులర్ అయింది. సో ఈ యొక్క ఫోటోని డిఫరెంట్ కోణాల్లో చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి మనం పక్కన పెడదాం. కాకపోతే వీరి గురించి చెప్పుకోవాలంటే ఈయన విజయనగరం రాజకుటుంబానికి చెందిన వ్యక్తి, అందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి కూడా. ఆయన పార్టీ లైన్స్ పక్కన పెడదాం, పార్టీ వద్దు మనకి. ఈయన చాలా పెద్ద పెద్ద స్కూల్స్లో చదివారు. తర్వాత చాలా దాన ధర్మాలు చేసే ఒక కుటుంబం. ఈయన కూడా అలాగే 25 సంవత్సరాలు మినిస్ట్రీ చేశారు. అంటే ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారో తెలుసు మనకి. తర్వాత తిరుగులేని మొకటం లేని మహారాజులా వెలిసిన ఒక వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ కింద చేశారు, అంటే ఎయిర్లైన్స్కి సంబంధించిన శాఖ. సో ఏంటంటే ఈయన గురించి విక్కీలో చూసినట్లయితే ఈయనకి గురించి చాలా ఉంది. సో అంత పాపులారిటీ ఉన్న ఒక వ్యక్తి, ఒక సామాన్యుల్లా ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేయడం అనేది చాలా విచిత్రం అనిపించింది. యాక్చువల్గా సింప్లిసిటీ అంటే ఇదే కదా. సో ఆయన అనుకుంటే అక్కడ విఐపి కల్చర్ని యూస్ చేయొచ్చు. ఈరోజు విఐపి కల్చర్ బాగా పాపులర్ అయిన రోజులు అనమాట. ఎందుకు విఐపి కల్చర్ గురించి చెప్తాం? నెగ్గకపోయినా ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి నాకు సీట్ ఇస్తారు అని చెప్పడం కోసం, చూపించడం కోసం ప్రైవేట్ గన్మ్యాన్ని, సెక్యూరిటీని కూడా తెప్పుకునే రోజులు. అలాంటి రోజుల్లో అశోక్ గజపతి రాజు గారి సింప్లిసిటీ. ఇంకొకటి ఏంటంటే మనం చూడాల్సింది ఇంకోటి ఏంటి, ఈ పిక్చర్ చాలా క్లీన్గా చూస్తున్నారు కదా. దీంట్లో ఒక బాబుని చూస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీలో ఒక బాబు, చిన్న పిల్లవాడు. సో ఈ రోజుల్లో ఈ యంగ్ జనరేషన్ అంత పేషెన్స్గా వెయిట్ చేయగలరా? అన్ని సౌకర్యాలు ఉండే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన, ఎఫ్లూయెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలు ఇలా ఉండగలరా? సో ఇది నేర్పించవలసింది మన పిల్లలకి. మెయిన్ ఏంటంటే పొలిటికల్ యాంగిల్ పక్కన పెట్టినా మెయిన్ పిల్లలకి నేర్పించవలసింది ఇది. ఎదిగినా సరే ఒదిగి ఉండాలని మొక్క మనకి నేర్పించేది అదే. అదేవిధంగా కంచు మోగినట్టు కనకం మోగిన అనేది కూడా ఉట్టినే అనలేదండి, ఇది చూసే అన్నారా ఇలాంటివి కదా. సో పిల్లలకి మనం ఆ ఎగ్జాంపుల్స్ నేర్పించేసిన ఆ వయసులోనే నేర్పించాలి. సో రాజు గారి కుటుంబం నుంచి వచ్చిన ఆయన అంత సింపుల్గా ఉన్నారు. సో నెక్స్ట్ ఇంకొక పిక్చర్ చూద్దాం. ఈ పిక్చర్ మీరు చూసేది ఏంటంటే కేరళలో ఒక మినిస్టర్, 3 ఎమ్మెల్యేలు. ఈ మినిస్టర్ పేరు సజీ చెరియాన్. సో కేరళలో ఈ సజీ చెరియాన్ అనే ఆయన చెంగనూర్ అనే ఊరిలో ఎమ్మెల్యే, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత మినిస్టర్ కూడా. ఈయన నేను చాలా సందర్భాల్లో చూశాను, బైక్ మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోయే సందర్భాలు కూడా చాలాసార్లు చూశాను కూడా నేరుగా. సో ఇంత సింప్లిసిటీ ఒక మినిస్టర్ అవ్వండి ఆయన అంత సింపుల్గా ఉన్నారంటే వాట్స్ ఎగ్జాంపుల్. సో ఇంకోటికి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి పొలిటీషియన్స్ ఇండియాలో చాలామంది ఉన్నారండి. మనం ఎక్కువగా చూసి కేరళ రాష్ట్రాన్ని తీసినట్లయితే కేరళలో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ మంచి విఐపి కల్చర్ ఆయన మెయింటైన్ చేస్తాం, కానీ చాలా మినిస్టర్స్, చాలామంది పొలిటీషియన్స్ అసలు సెక్యూరిటీ లేకుండా తిరుగుతూ ఉంటారు. సో ఇండియాలో చాలా టాప్ నోచ్ పొలిటీషియన్స్ కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ 2 పిక్చర్స్ మనకి మంచి లెసన్ ఒకటి నేర్పిస్తుంది. అదే మన పొలిటీషియన్స్ గురించి ఆలోచిద్దాం. మనం ఓటేసి నెగ్గించిన నాయకుడు నిన్న మొన్న నెగ్గక ముందు ఎలక్షన్లో నించుండే సమయంలో వాళ్ళ దగ్గర ఒక పాత కారు లేకపోతే ఒక బైక్ ఉండే వ్యక్తులు ఈరోజు ఎలా తిరుగుతున్నారు అన్నదే ఒకసారి మీరు చూడండి. మీరు చూస్తున్నారు మీ నియోజకవర్గాల్లో ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయండి. 5 ఏళ్ళ పదవి చేసినప్పటికీ ఎన్ని కార్లు ఇంటి ముందుకు వచ్చినాయి చూశారు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయండి? సో నామినేషన్ సమర్పించేటప్పుడు ఒక బైకో లేకపోతే ఒక
ఒక పాత కారో లేకపోతే ఒక కారు ఉండే వ్యక్తులకి ఇన్ని కార్లు ఎలా మారుస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయం అనేది సేవ అయితే సేవ చేసే వాళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సో రాజకీయం అనేది వృత్తా సేవ అన్నది ఇక్కడ ప్రశ్నే కదా. వృత్తి అయితే శాలరీ తీసుకుంటున్నారు, సేవ అయితే శాలరీ తీసుకోవద్దు. శాలరీ ఎంత వస్తుందో మనకు తెలుసు కదా. సో ఇంత శాలరీ వచ్చిన వాళ్ళ దగ్గర ఇంత ఆర్భాటాలు అలాగా. అదేవిధంగా మీ యొక్క నియోజకవర్గంలో మీ యొక్క నాయకుడిని కలవాలంటే మీరు ఎంత టైం వెయిట్ చేయాలి? వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు కాయాలి. మీరు ఓటేస్తే నెగ్గిన వ్యక్తులు. ఇప్పుడు మన ఇద్దరి గురించి ఎగ్జాంపుల్ చూసాం. సో మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేని కలవాలంటే మీరు ఎంత వెయిట్ చేయాలి? అపాయింట్మెంట్ తీసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, అనుచరులను కలవాలి, వాళ్ళ దయతో ముందుకు వెళ్ళాలి. అంతమంది అనుచరులు వాళ్ళని వాళ్ళకి సన్నాయి నొక్కాలి, పిఏతో అపాయింట్మెంట్ తీసుకోవాలి. సార్ మళ్ళీ పైన ఉంటారు, సారు వారి కింద రావాలంటే మళ్ళీ టైం పడుతుంది. ఇలా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎంపీలు చేసేది ఇదే. సో దీనికోసం మనం ఎన్నుకున్నాం అన్నది మనం ఆలోచించాలి. ఇంకొకటి, ఇదే నాయకులు ప్రభుత్వం ఇచ్చిన వాహనాల్లో వాళ్ళ పిల్లలు స్కూల్కి దేబెట్టం. మనం ఇప్పుడు ఈ ఫోటోలో చూసింది ఏంటంటే అంతుండి కూడా ఇంట్లో ఒక బాబుని తీసుకొని వాళ్ళు ట్రైన్లోనే వెళ్తున్నారు. సో మన నాయకులైతే ప్రభుత్వం ఇచ్చిన కారులోని, ప్రభుత్వం ఇచ్చిన బండిలోని, ప్రభుత్వం ఇచ్చిన డ్రైవర్, ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో ఆ సైరన్ వేసుకుంటూ పిల్లల్ని స్కూల్కి దేబెట్టడం, కాలేజీలు దేబెట్టడం చేస్తున్నారు. సో ఇది కరెక్టే కాదా అన్నది ఆలోచించండి. ఇది ప్రజాధన దుర్వినియోగం, అధికార దుర్వినియోగం కాదంటారా? ఒకసారి ఆలోచించండి. మన ఈ నాయకులు వాళ్ళు తిరగడం కోసం ఇచ్చింది. అదేవిధంగా అంగరక్షకుడు ఎందుకు ఇస్తారు? అంగరక్షకుడు తన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. అంగరక్షకుడితో కూడా అనేక సందర్భాల్లో కార్యకర్తలుగా మారిపోయి ఈ రాజకీయ నాయకులతో తిరగడం కూడా చూసే సందర్భాలు చాలాసార్లు చూస్తూ ఉంటాం. అదేవిధంగా పర్సనల్ పిఏ. సో వాళ్ళు ఏంటంటే వారధి, ప్రజలకి నాయకుడికి మధ్యలో వారధి. వాళ్ళు ఒక నాయకుడి కిందే వాడు బిహేవ్ చేస్తాడు. సో అనుచరులు వాళ్ళు ఒక పాత్ర వేరు. మళ్ళా ఇలాగా ఈ విఐపి కల్చర్ని అడాప్ట్ చేస్తున్నారు ఇప్పుడున్న పొలిటీషియన్స్. ఎంత దారుణమైన విఐపి కల్చర్ అంటే ఓటేసిన ఓటర్ రోడ్డు మీదో బండి మీదో వెళ్తుండగా ఆ రోడ్డుకి వీడేయించిన రోడ్డే, ఆ రోడ్డుకి బర్మ్స్ కూడా ఉండవు, ఎడ్జెస్ కిందకి వెళ్ళిపోయి పడిపోయిన సందర్భాలు ఎన్నో సందర్భాలు చూస్తాం. ఈలోగా మన నాయకుడు కుయ్ అని చెప్పి సైరన్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అదొక ప్రోటోకాల్, ఎస్కాట్ వెహికల్, ఆ వెహికల్ ఈ వెహికల్ వెనకాల అనుచరుల బృందంలో వెహికల్ ఒకటి. ఇంత కాన్వాయ్ దాటిన తర్వాత సామాన్యుడు వెళ్ళాలి. ఓటేసి నెగ్గించిన సామాన్యుడి యొక్క పరిస్థితి. సామాన్యుడు స్పీడ్ లిమిట్స్ దాటి వెళ్తే వాడి మీద కేసు, వాడి మీద స్పీడ్ గన్తో ఫైన్ ఇంటికి వచ్చేస్తుంది. చలానా ఇంటికి వాట్సాప్లోనో లేకపోతే మెసేజ్లో వచ్చేస్తుంది. రాజకీయ నాయకులకు వర్తించదు ఇది. ఎందుకు చెప్తున్నాను? ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన విషయం ఏంటి తెలుసా అంటే, ఆయన పవర్లోకి రాగానే ఫస్ట్ చెప్పిన విషయం, నాకు నచ్చిన ఒక మంచి విషయం మోడీ గారిలో ఏంటి, ఆయన చెప్పింది ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నాడు. ఈపీఐ కల్చర్ అని చెప్పాడు ఆయన. ఆయన ఎన్నో సందర్భాల్లో ఆయన కాన్వాయ్ని పక్కన పెట్టి అంబులెన్స్ పంపించిన సందర్భాలు ఉన్నాయి. అదే స్థానంలో మన నాయకులు ప్రసంగిస్తూ ఉంటే అంబులెన్స్ కూడా ఆగవలసిన పరిస్థితులు చాలా సందర్భాల్లో మనం చూసాం. విఐపి కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విఐపి కల్చర్ ఇది ఒక బ్రిటిష్ హ్యాంగ్ ఓవర్ అండి, బ్రిటిష్ హ్యాంగ్ ఓవర్, మన కల్చర్ కాదు. ఈ రోజుల్లో మనం చెప్తున్నాం బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన తర్వాత వదిలేయాలి అని చెప్తున్నాం. మరి ఇది ఎందుకు పట్టుకొని వేలాడుతున్నాం? సో ఓటేసి నెగ్గించింది ఎందుకు? మన ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీలను ఓటేసి నెగ్గించింది ఎందుకండి? మన కోసం వాళ్ళు పని చేయడం కోసం, మనకు వాళ్ళు యాక్సెసిబుల్గా ఉండటం కోసం 24/7 వాళ్ళు వర్క్ చేస్తారు నమ్మకంతో. సో ఇదేంటంటే మనం ఎమ్మెల్యేను ఎంపీలో కనవాలంటే సార్వాడు దొరకడు, సార్వాడు చాలా బిజీ ఉంటాడు. అది ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని దుర్వినియోగం చేసుకొని ఫ్యామిలీ వాళ్ళేమో షాపింగ్లు, ఈ షాపింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఏంటంటే ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా పార్క్ చేయకూడని చోట పార్క్ చేయడం. ఇది విఐపి కల్చర్ అంటే రూయమని దూసుకుంటూ పోవటం ఇలాంటివి. సో ఒకసారి ఓట్ చేసే ముందు మీరు గమనించండి, యాక్చువల్గా మీ నాయకుడు ఎలాంటి నాయకుడు, మీకు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఆలోచించండి. ఇక్కడ ఏంటంటే పార్టీలను లేకపోతే వర్గాలను లేకపోతే కులాలను ముందు
పెట్టి ఆ కుల రాజకీయాలకు దూరంగా ఉండాడు. ఈ మధ్యన మరీ దారుణంగా పాలిటిక్స్ ఎలా తయారైందంటే దేవుడు లేకుండా నెగ్గలేకపోతున్నారు. అసలు దేవుడు ఎందుకండి పాలిటిక్స్లో? నేను చెప్తున్నా, నాయకులు మీరు కులం మతం దేవుణ్ణి పక్కన పెట్టి మీరుగా మీరేం అభివృద్ధి చేశారో, మీ ఏరియాలో మీ నియోజకవర్గంలో మీరు ఏం చేశారో మీరు అని చెప్పి మీరు ముందుకెళ్ళి మీ మేనిఫెస్టో అది పెట్టండి. అది పెట్టి మీరు ముందుకెళ్ళి ఓటు అడగండి. తప్పకుండా మీరు నెగ్గుతారు. అంతే తప్ప తెలుగులో అంటూ ఉంటారు కదా, కొంగుచాటు కృష్ణుడు అని చెప్పి ఇవన్నీ వెనకాలండి, ఇవన్నీ ముందు పెట్టి వెనకాలండి ఈ ఫోర్సెస్ ముందు పెట్టి నెగ్గడానికి ప్రయత్నించకండి. ఏదైనా సరే ఈ రెండు విషయాల్స్ నిజంగా చాలామందిని ఇన్స్పైర్ చేసింది. మన నాయకుల్లో కూడా ఇలాంటి మార్పులే రావాలని కోరుకుంటున్నానండి. సో ఈ వీడియో నచ్చింది కదా, మీ కమెంట్స్ మీరు పెట్టచ్చు హ్యాపీగా. సో ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి చేద్దాం. థ్యాంక్ యూ.